నిన్ను కాకపోతే కుక్కని పెట్టి సినిమా తీస్తానయ్యా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచి. మీరు గిట్ట నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మూవీ మంచి. ఇంకా నిన్న నైట్ మలయాళం మూవీకి వెళ్ళినా. నేను మూవీ మలయాళంలో చూసినా విత్ సబ్ టైటిల్స్. నాకైతే మూవీ నచ్చింది. బట్ ప్లీజ్ కీప్ ఇట్ మైండ్ దట్ ఈ మూవీ మలయాళం మూవీ అంటే మనకు కొంచెం స్లోనెస్ ఉంటుంది కదా, సేమ్ దీంట్లో కూడా కొంచెం స్లో ఉంటుంది. బట్ ఫస్ట్ 20 minutes ఇంటర్వెల్ తర్వాత 20 minutes ఈ ఒక్క 45 minutes తప్పితే మిగతా మూవీ అంతా మంచిగా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఎంగేజింగ్ ఉంటుంది. కొంచెం లైట్ స్లో అయింది ఇక్కడ అంతే. సో మీకు ఇట్లా మలయాళం అర్థమైతే మలయాళంలో చూడండి. లేదు మాకు మలయాళం అర్థం కాదనుకుంటే సబ్ టైటిల్స్ ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ కన్వీనియంట్ సబ్ టైటిల్స్ తో వెళ్ళిపోండి. ఇవన్నీ కాదు అనుకుంటే తెలుగులో డబ్ అయింది అనుకో, తెలుగులో చూడండి. ఇవి ఏమీ కాదు, ఒక 1 month 2 months ఓటీటీలో వస్తే ఓటీటీలో మాత్రం చూడండి. అంతేగాని మూవీ మాత్రం మిస్ అవ్వకండి. స్టోరీ వచ్చేసి ఒక దట్టమైన అడవి, చుట్టూ మొత్తం కొండలు ఉంటాయి. చాలా పీస్ఫుల్ గా ఉన్న ఒక ప్లేస్ లో జరిగే స్టోరీ ఇది. మ్లాతి చాటతి అనే ఒక లేడీ తన లైఫ్ హ్యాపీగా గడుపుతా ఉంటది. అండ్ చేటతిని పీయూసీ అనే ఒక కేర్ టేకర్ జాగ్రత్తగా చూసుకుంటా ఉంటాడు. బట్ ఈ ఊర్లో గురియాచర్ అని చెప్పి ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు. వాడు డాగ్స్ ని క్రాస్ బ్రీడ్ చేస్తా ఉంటాడు. ఈ ఊర్లో మొత్తం వాళ్ళ చుట్టూ చాలా కాన్స్పిరసీస్ రన్ అవుతా ఉంటాయి. బట్ ఈ ముగ్గురి మధ్యలో ఒక డీప్ ట్రూత్, ఒక మిత్, ఒక అన్నోన్ ట్రూత్ బరి అయిపోయి ఉంటది, సమాధి అయిపోయి ఉంటుంది. అసలు నిజమే ఏంటి, వీళ్ళ ముగ్గురికి కనెక్షన్ ఏంటి, అంత మనం మూవీలో చూస్తాం. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ మూవీ ఏంటంటే మ్యూజిక్ చాలా పీస్ఫుల్ గా, చాలా ప్లెజెంట్ గా ఉంటది. ఒక 10 నిమిషాలు మూవీ స్టార్ట్ అయిన 10 నిమిషాలకి మిమ్మల్ని మొత్తం లాగేసుకుంటది. చాలా ఇమ్మర్సివ్ ఉంటది మ్యూజిక్ అయితే. ఈ మూవీలో మనం మొత్తం 2 hours కూర్చోగలిగామంటే జస్ట్ బికాస్ ఆఫ్ మ్యూజిక్. చాలా ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ అసలు. నెక్స్ట్ పాజిటివ్ థింగ్ వచ్చేసి ఈ మూవీ నచ్చే ఏరియా, లైక్ చెప్పినా కదా మొత్తం అడవులు కొండలు అని చెప్పి చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్, న్యాచురల్ లొకేషన్స్, కంప్లీట్ గా మొత్తం అడవులు కొండలు ఇవే ఉంటాయి. రీసెంట్ టైమ్స్ లో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ వచ్చేసి లొకేషన్స్ వైజ్ గా ఈకో మూవీ. ఈ మూవీలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ వచ్చేసి కుక్కలతో యాక్టింగ్ చేపిస్తాడు. కుక్కర్ పెట్టి సినిమా ఇస్తాను సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే మేము రిపీట్ అయిపోయింది. అంటే ఎలా నా డాగ్స్ ఎలా యాక్టింగ్ చేపించారా, ఏ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చారన్న ఫీలింగ్ వస్తుంది మనకి. ఈ మూవీకి ఎందుకు వెళ్ళాలంటే నాకైతే 2 reasons ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఒక 25 minutes to 30 minutes ఒక సీక్వెన్స్ పడుతుంది ఇంటర్వెల్ కన్నా ముందు. అండ్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వెళ్తున్నా ఒక 1/2 hour to 40 minutes ఒక సీక్వెన్స్ పడుతుంది. ఇక్కడ ఒక 30 minutes, అక్కడ ఒక 30-40 minutes. ఈ 2 hours మూవీలో 1 hour మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మిగతా 1 hour లో ఒక 40 minutes సెటప్ లా నడుస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫారెస్ట్ లో ఒక ఫైట్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో. చాలా బిలీవబుల్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఎక్సైటింగ్ ఉంటుంది ఫైట్ చూసినంతసేపు. మనం కూడా ఇమ్మర్స్ అయిపోతాం ఫైట్ లో. అంత న్యాచురల్ గా చూపించారు ఫైట్ ని. నేను చెప్తున్నా కదా, ఈ మూవీలో అందరికీ చాలా రా పర్ఫార్మెన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ నాకైతే ఈ పీయూసీ అని చెప్పి చేసిన క్యారెక్టర్ గానీ, ఆ లేడీ యాక్టింగ్ గానీ, తర్వాత కురియాచర్ వాడి యాక్టింగ్ గానీ, ఆయన ఒక హిందీ ఫేమస్ యాక్టర్, ఆయన యాక్టింగ్ గానీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా న్యాచురల్ గా, బిలీవబుల్ గా ఉంటుంది. స్టోరీ కూడా ఒక్కొక్క ప్లాట్ అన్వీల్ చేస్తా ఉంటూ డీటెయిల్ గా అసలు మిత్ ఏంది, వాడి చుట్టూ కాన్స్పిరసీ ఏంది అని ఒక్కొక్క నీట్ గా ఓపెన్ అవుతా ఉంటాయి. బెస్ట్ థింగ్ అబౌట్ మలయాళం మూవీస్ ఏంటంటే వాళ్ళు ప్లాట్ సింపుల్ పెట్టుకున్నా కానీ వాటిని అన్ఫోల్డ్ చేసే విధానం, వాటిని ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ చేసే విధానం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. క్యారెక్టర్ రైటింగ్ అయితే క్రేజీ ఉంటుంది. పీయూసీ క్యారెక్టర్ రైటింగ్ మనం ఒక దగ్గర స్టార్ట్ ఇట్లా అలా పైకి వెళ్తూనే ఉంటుంది వాడి క్యారెక్టర్. అట్లా నాకైతే మూవీ నచ్చింది. వెళ్ళిపోండి, మీకు నచ్చుతుంది. బట్ కొంచెం ఎక్స్పెక్టేషన్ లో పెట్టుకోండి. బికాస్ మలయాళం మూవీ డిప్ ఉంటుంది, స్లో ఉంటుంది, అన్ని మైండ్ లో పెట్టుకుని మాత్రమే వెళ్ళండి. సో అది అయితే నా రివ్యూ ఆన్ ఈకో మూవీ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.